హలో హైదరాబాదీ, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో నేను వంకాయ పల్లీలు వేసి ఫ్రై చేయబోతున్నానండి. దీన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 1/2 కేజీ వంకాయ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటిని నేను కట్ చేసుకుంటాను. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్, పచ్చిమిర్చి అండ్ వంకాయ. ఇప్పుడు మనం పల్లీలు వేసి చేస్తున్నాం కదా, ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకోవాలి. పల్లీలు వేగటానికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను నేను. పల్లీలు అయితే వేసుకున్నానండి. ఫ్లేమ్ మాత్రం చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో. పల్లీలు అయితే వేగిపోయినాయి, నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. ప్లేట్లో తీసుకున్నానండి నేను. దీనిలోనే కొంచెం అండ్ పచ్చిమిర్చి, ఆనియన్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. ఒకసారి తిప్పేసుకున్నాం, మొత్తం కలిసేటప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ఇప్పుడు దీనిలో వేసేసుకున్నామండి. ఒకసారి తిప్పేసుకున్నాం. తిప్పేసుకుంటే దీన్ని మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. ఒకసారి తిప్పేసుకుందామండి చూసి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. మూత పెట్టేసి ఎల్లిపాయ దంచి వేసుకున్నామండి, 4 రెబ్బలు. తిప్పేసుకోండి, ఒకసారి మూత పెట్టేసుకోండి. దీంట్లో మనం కారం వేసుకుందాం. 2 స్పూన్స్ ఆఫ్ కారం, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, వంకాయ ఫ్రై ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. కారం వేసిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకూడదండి, కొంతసేపు మగ్గనివ్వాలి, లేకపోతే పచ్చి కారం స్మెల్ లాగా వస్తుంది అనమాట. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గనివ్వాలి, అప్పుడు కారం స్మెల్ అనేది రాదనమాట. కొంచెం గరం మసాలా అండ్ ఫ్రెష్గా తరుక్కున్న కొత్తిమీర అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు కదండి. ఇప్పుడు ఆ పల్లీలు వేసుకోవాలి. ఒకసారి తిప్పేసుకున్నాం. ఇంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా పల్లీలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటే నాకు బాగా తినాలనిపిస్తుంది, ఊరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.